ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయి డెలివరీ అయ్యేంత వరకు కాదు డెలివరీ అయిన తర్వాత కూడా ఎంతో కొంత స్ట్రగుల్ అయ్యే ఉంటుంది. అది మెంటల్ గా గానీ ఫిజికల్ గా గానీ. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే కొంతమంది ఉంటారు, నువ్వు ఒక్కదానివే ప్రెగ్నెంట్ అయ్యావా, నువ్వు ఒక్కదానివే డెలివరీ అయినావా, ఇంకెవరు పడలేదా ఆ నొప్పులు అన్నట్టు. మెయిన్ గా వాళ్ళ హస్బెండ్స్. నాకు వచ్చిన 4th టైప్ ఆఫ్ కమెంట్ ఇదే. ఒక అమ్మాయి పెట్టింది, నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, నీకు మీ వైఫ్ పెయిన్, మీ వైఫ్ బాధ కనిపించకపోతే వెళ్ళి మీ మదర్ ని అడగండి, తను ఎంత ఫేస్ చేస్తుందో క్లియర్ గా మీకు చెప్తుంది. మెయిన్ గా డెలివరీ అయిన తర్వాత ప్రెగ్నెంట్ టైంలో చాలా ప్రేమ చూపిస్తారు. వన్స్ డెలివరీ అయినాక ఆ ప్రేమ అంతా బేబీ మీదకి వెళ్ళిపోతుంది. ఈ మదర్ ని పట్టించుకోరు. ఆ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మెయిన్ గా హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా ఉండాలి. లేకపోతే ఆ మదర్ డిప్రెషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నేను ఓన్లీ అమ్మాయిలకే కష్టాలు ఉంటాయని మాత్రం చెప్పను. ఒక ఫ్యామిలీని లైఫ్ లాంగ్ హ్యాపీగా హెల్దీగా చూసుకోవాలంటే ఒక హస్బెండ్ కి అది చాలా పెద్ద స్ట్రగులే. సో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉన్న టైంలో ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటే లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఇప్పటికే చాలా పెద్దదానిలా మాట్లాడేసా కదా, సో ఇది నాకు కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి ఇంత ధైర్యంగా చెప్తున్నా. ఇంతకీ మీరేమంటారు? నేను చెప్పేది తప్ప రైటా? కమెంట్ చేసేయండి.